మెగా పేరెంట్ టీచర్స్ ఇనిషియల్ బయట వారా కూర్చో ముందు లేదు రెండు కట్టమని పది గంటతో మొదలు ఆట పాటలతో చదువు నేర్పించే గురువు అన్ని వేళలని ఎదుగుదలకు అండదండగుంటారు. లేని జ్ఞానాన్ని తరగతి గదుల చెప్పి నీ భుజము తట్టి కన్ని వివరించి సార్ పట్టాలు లోపల పట్టాలు దేవుళ్ళు అందరైనోళ్ళని చేయి చేయి కలుపురా పడి పాటకు అడుగులేక అంటే పైన తొమ్మిది గోడికి ఇప్పుడు బాగుంది బ్రహ్మాండంగా ఉంది. ఓం నమ శివాయ. సార్కి చూడండి సార్ ఉండడంలే నీళ్ళు పట్టుకోండి. ఎరుమన్నీపా లేదా మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన కళాశాలలో మరి మెగా పేరెంట్స్ మీటింగ్ కి అధ్యక్షత వహిస్తూ నడిపిస్తున్నటువంటి ప్రిన్సిపల్ గారికి, మన ఆర్జేడీ గారికి, మరి సభను అలంకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, ఏఎస్డబ్ల్యూ గారికి కూడా నా వందనాలు. ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అందరూ కూడా నా యొక్క శుభాశిష్యులు. సారు మరి చెప్పే విషయాలన్నీ కూడా మన ఆర్జేడీ గారు చెప్పారు. కాబట్టి వొకేషనల్ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి మరి మీరు ఏ కోర్సు అయితే చేరారో ఆ కోర్సును సద్వినియోగం చేసుకొని కోర్సు అయిపోయిన వెంటనే మీకు ఉద్యోగ అవకాశాలు మెండుగా దండిగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏ విధమైనటువంటి అభయం చెందకుండా పేరెంట్స్ కూడా మీ యొక్క పిల్లలు కళాశాలకు సక్రమంగా వస్తున్నారా లేదా అని గమనించి వారి కళాశాలకు వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి మరి సార్ చెప్పినటువంటి విధంగా ఏ విధమైనటువంటి మీరు దురలవాట్లకు లోను కాకుండా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉజ్వల భవిష్యత్తు మరి మీరు రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఎంఆర్ఓస్ని తహసీల్దార్ ఆఫీస్ ఇట్లాంటి అంశాలు కూడా మీరు గమనిస్తూ ఉంటే మీరు పాఠ్యాంశాలలో విజ్ఞానమే కాకుండా సామాజిక విజ్ఞానం కూడా మీరు తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఈ రోజుల్లో మనకి ఈ జనారణ్యంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ. అంటే ఏమిటంటే విపరీతమైనటువంటి సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా విద్యార్థిని యొక్క ఏకాగ్రతని డిస్టర్బ్ చేసేటువంటి అంశాలు. అయినా కానీ విద్యార్థి ఒక ఋషి వలె
తపస్సు చేయాలి. మనకి పాఠ్యాంశాలు మాత్రమే మన బుర్రల్లో ఉండాలి. ఇద్దరు విద్యార్థులు ఏ అంశం గురించి మాట్లాడాలంటే పాఠ్యాంశాల గురించి మాట్లాడాలి తప్ప సినిమా కబుర్లు కానీ, సీరియల్స్ కబుర్లు కానీ, ఈ తర్వాత ఇతర రాజకీయ అంశాలు కానీ ఎప్పటికీ చర్చించుకోకూడదు. మన బుర్రల్లో ఉండాల్సినటువంటి అంశాలన్నీ కూడా పాఠ్య భాగాలే. మీకు ఏ డౌట్ వచ్చినా కానీ వెంటనే నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత మన ఉండేటువంటి సార్లు కానీ మేడంలు కానీ మీరు అడిగి కనుక్కొని మీరు వాటి నుంచి నివృత్తి కావాల్సిందిగా కోరుచున్నాను. అదే రీతిగా త్వరలో మనకి యూనిట్ టెస్ట్ 1 జరగబోతూ ఉంది. యూనిట్ టెస్ట్ 1 జరిగిపోయేటప్పుడు కూడా మీరు టెక్స్ట్ బుక్లు చదివి ఎగ్జామినేషన్స్ రాస్తారని చెప్పి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.